వెల్కమ్ టు జేపీ స్టడీ. మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుంటున్నాం కదా. నిన్నటి వీడియోలో మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు చేసిన బౌద్ధ మత సేవ వీటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ధమ్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మౌర్య సామ్రాజ్యంలో నుంచి అశోకుడు ప్రచారం చేసిన నైతిక నియమాలను ధమ్మ సిద్ధాంతంగా పేర్కొంటారు. ఇది ఒక కొత్త జీవన విధానంగా ప్రచారం చేశాడు. ధమ్మ సిద్ధాంతాల ప్రచారం కోసం అశోకుడు ధర్మ మహామాతృలు అనే ప్రత్యేక ఉద్యోగులను నియమించినట్లు 5వ ప్రధాన శిలాశాసనం పేర్కొంటుంది. 5వ ప్రధాన శిలాశాసనం ఏం పేర్కొంటుంది? ధమ్మ సిద్ధాంతాల ప్రచారం కోసం అశోకుడు ధర్మ మహామాతృలు అనే ప్రత్యేక ఉద్యోగులను నియమించాడు అని 5వ ప్రధాన శిలాశాసనం చెప్తుందన్నమాట. 5వ ప్రధాన శిలాశాసనంలోని ముఖ్యాంశాలు ఏంటివి? ఎంతో విశాలమైనవి. ఈ అంశాలు మాననీయమైనవి. ప్రజాజీవనంలో శాంతి భద్రతలు, చట్టాలను గౌరవించడానికి ఈ విధానం ఎంతో తోడ్పడిందనమాట. జంతు బలులు, జాతరలను నిషేధించాడు అని ఏం చెప్తుంది? 1వ ప్రధాన శిలాశాసనంలో చెప్తున్నారు. జంతు బలులు, జాతరలను నిషేధించాడు అశోకుడు అని. సామాజిక సంక్షేమం అందించాలని, బ్రాహ్మణులు, శ్రామికుల పట్ల ఉదారత చూపాలని, అహింసను పాటించాలని, సేవకులు, బందీలను మానవతా దృక్పథంతో చూడాలని అశోకుడు తన ధమ్మ సిద్ధాంతంలో చెప్పాడు. అశోకుడు ధమ్మ సిద్ధాంతంలో ఏమని చెప్పాడు? సామాజిక సంక్షేమం ప్రజలందరికీ అందాలని, బ్రాహ్మణులు, శ్రామికుల పట్ల ఉదారత చూపాలని, దయ చూపాలని, అహింసను పాటించాలని, సేవకులు, బందీలను మానవతా దృక్పథంతో చూడాలని అశోకుడు తన ధమ్మ సిద్ధాంతంలో చెప్పాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని రాజ్య మతంగా చేసినప్పటికీ పరమత సహన విధానాన్ని అనుసరించాడు అశోకుడు. అజీవక మతస్థులకు అనేక దాన ధర్మాలు చేశాడు. కేంద్రీయ పాలనను సుస్థిరంగా కొనసాగించడానికి అన్ని మత శాఖలను మద్దతు పొందడానికి అశోకుడు ఈ ధమ్మ సిద్ధాంతాన్ని అవలంబించాడని చరిత్రకారులు అభిప్రాయపడ్డాడు. అశోకుడు ధమ్మ సిద్ధాంతం ఒక విశ్వమతం అని ఎవరన్నారు? ఆర్ఎస్ త్రిపాఠి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. ఏమని అభిప్రాయపడ్డాడు? అశోకుడి ధమ్మ సిద్ధాంతం ఒక విశ్వమతం అని ఆర్ఎస్ త్రిపాఠి అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. ఆర్జీ బండార్కర్ అనే భారతీయ చరిత్రకారుడు అశోకుడి ధమ్మ విధానం ఒక లౌకిక బౌద్ధ మతం అని పేర్కొన్నాడు. ఒక లౌకిక బౌద్ధ మతం అని ఎవరు పేర్కొన్నారు? ఆర్జీ బండార్కర్ అనే భారతీయ చరిత్రకారుడు. అందువల్లే ధమ్మ విధానం ఒక నూతన సిద్ధాంతంలా కాకుండా ఒక జీవన విధానంగా పేరొందింది. ఇక ఇతర అంశాలు చూద్దాము అశోకుని గురించి. అశోకుడు గొప్ప పరిపాలనాధ్యక్షుడు, భవన నిర్మాత అని పేరొందాడు. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాడు. రాజ్యమంతా రహదారులు వేయించి రోడ్డుకు 2 వైపులా చెట్లు నాటించాడు. బావులను త్రవ్వించి సత్రాలను కట్టించాడు. విదేశీయులతో కూడా స్నేహపూర్వక ఒప్పందాలు చేసుకున్నాడు. ఎవరు? అశోకుడు. సిరియా, ఈజిప్ట్, సింహలం అంటే శ్రీలంక లాంటి విదేశీ దేశాలు తమ రాయబారులను అశోకుడి ఆస్థానానికి పంపారు. అశోకుడి ఆస్థానానికి ఏ విదేశీ దేశాలు తమ రాయబారులను పంపారు? సిరియా, ఈజిప్ట్, సింహలం అంటే శ్రీలంక. కాశ్మీర్లోని శ్రీనగర్ను అశోకుడే నిర్మించినట్టు కల్హణుడి రాజతరంగిణి గ్రంథం పేర్కొనింది. కల్హణుడి రాజతరంగిణి గ్రంథంలో కాశ్మీర్లోని శ్రీనగర్ను అశోకుడే నిర్మించాడు అని చెప్పబడింది. మౌర్య సామ్రాజ్య పతనానికి కారణాలేంటివో చూద్దాము. అశోకుడి తర్వాత అతడి వారసులైన కునాలుడు, జలౌకుడు, దశరథుడు మౌర్య సామ్రాజ్యాన్ని పాలించారు. చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రుధుడిని
అతని మంత్రి పుష్యమిత్ర శుంగుడు ఓడించి శుంగ వంశాన్ని స్థాపించాడు. దీంతో మౌర్య సామ్రాజ్యం పతనమైంది. చూడండి, మౌర్య సామ్రాజ్యానికి చివరి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రుడుని అతని మంత్రి అయిన పుష్యమిత్ర సింగుడే ఓడించి శుంగ వంశాన్ని స్థాపించాడు. అశోకుడి అనంతరం బలహీన పాలకులు రాజులు కావటం వల్ల సామ్రాజ్యం పతనమైంది. ముఖ్యంగా అశోకుడి విధానాలే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమని ఆధునిక చరిత్రకారులు వ్యాఖ్యానించారు. జంతు బలులు నిషేధించడం, బ్రాహ్మణుల ప్రత్యేక హక్కులను నిలిపివేయడం, బౌద్ధ మతాన్ని రాజ్యమతంగా చేయడం లాంటి కారణాలతో బ్రాహ్మణులు ఎదురు తిరిగారని, కాబట్టి బ్రాహ్మణుడైన పుష్యమిత్ర శుంగుడు తర్వాతి కాలంలో మౌర్యరాజ్య పతనానికి కారణమయ్యాడని చరిత్రకారులు భావించారు. అది పూర్తిగా సత్యం కాదు. ఎందుకంటే అశోకుడు తన ధమ్మ విధానంలో బ్రాహ్మణుల పట్ల ప్రత్యేక ఆదరణ చూపాలని, గౌరవించాలని పేర్కొన్నాడు. అశోకుడి అనంతరం వచ్చిన పాలకులు బలహీనత వల్లే సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. రాష్ట్రాలపై కేంద్ర నియంత్రణ బలహీనమైంది. దీంతో సామంత పాలకులు స్వతంత్రులయ్యారు. సామ్రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించడం వల్ల బలహీనపడింది. దీంతో వాయువ్యం నుంచి గ్రీకులు, దక్షిణం నుంచి శాతవాహనులు దండయాత్ర చేశారు. అశోకుడు నియమించిన ధర్మ మహామాతృలు అనంతర కాలంలో సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్ల మౌర్య సామ్రాజ్యం పతనమైంది. మౌర్య సామ్రాజ్యం పతనం కావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. చూడండి, రాజప్రతినిధుల్ని, స్థానిక అధికారుల్ని నియమించడంలో సరైన విధానాలు పాటించకపోవడం వల్ల కూడా మౌర్య సామ్రాజ్య పతనానికి కూడా కారణం. మౌర్య యుగంలో విశేషాలు ఏమేమి ఉన్నాయి? భారతదేశ చరిత్రలో తొలి విశాల సామ్రాజ్య నిర్మాతలుగా మౌర్యులు పేరొందారు. తొలి విశాల సామ్రాజ్య నిర్మాతలు ఎవరు? భారతదేశ చరిత్రలో మౌర్యులు సమర్థవంతమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. మౌర్యుల కాలంలో అనుసరించిన పాలనా విధానాలే నేటికి కొనసాగడం విశేషం. వీరు ఆర్థిక, సామాజిక రంగాల్లో అనేక నూతన విధానాలను అమలు చేశారు. ముఖ్యంగా భారతదేశ వాస్తు, కళారంగాల అభివృద్ధికి నాంది పలికారు. అప్పటి సమకాలీన సాహిత్యం, శాసనాల్లో మౌర్యులు చేసిన విశేష సేవలకు సంబంధించిన వివరణ ఉంది. మౌర్యుల పరిపాలనా సంస్కరణలు చూద్దాం ఇప్పుడు. మౌర్యులు కేంద్రంలో ఉన్నత స్థాయి కేంద్రీకృత విధానాలను అనుసరించాడు. పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విభజించారు. కేంద్ర పాలనలో చక్రవర్తి సర్వాధికారి. నిరంకుశ పాలన, కేంద్రీకృత విధానాలను అమలు చేసినప్పటికీ ప్రజా సంక్షేమం కోసం వీరు ప్రాజ్ఞ నిరంకుశ పాలన కొనసాగించారు. చక్రవర్తికి పరిపాలనలో సహాయం కోసం వివిధ స్థాయిల్లో ఉన్న మంత్రులు లేదా తీర్థులు ఉండేవారని కౌటిల్యుడి అర్థశాస్త్రం వివరిస్తుంది. చక్రవర్తి పాలనకు హెల్ప్ చేయడానికి వివిధ స్థాయిల్లో మంత్రులు లేకుంటే తీర్థులు ఉండేవారని కౌటిల్యుడి అర్థశాస్త్రం వివరిస్తుంది. సన్నిధాత, సమహార్త, దండపాల, అక్షపటలిక లాంటి అనేక మంది మంత్రుల పేర్లు అప్పటి శాసన సాహిత్యాలకు సంబంధించిన ఆధారాల్లో లభ్యమయ్యాయి. ఎవరెవరు మంత్రులు? సన్నిధాత, సమూహర్త, దండపాల, అక్షపటలిక. మౌర్య సామ్రాజ్యంలో అనేక పరిపాలనా శాఖలు ఉండేవని, ప్రతి శాఖకు సంబంధిత అధికారులు నిర్దిష్టమైన అధికారాలను చెలాయించేవారని స్మిత్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. మౌర్యులు కేంద్ర పాలనతో పాటు రాష్ట్ర, స్థానిక పాలనా విధానాల్లోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. అప్పట్లో రాష్ట్రాలను ఆహారాలు లేదా ప్రాంతాలుగా పిలిచేవారు. రాజవంశీయులు లేదా యువరాజులు రాష్ట్ర పాలకులుగా నియమితులయ్యేవారు. వారిని ఆర్యపుత్రులు లేక గవర్నర్లుగా పేర్కొన్నారు.
బిందుసారుడి పరిపాలనా కాలంలో అశోకుడు మొదట ఉజ్జయినికి, తర్వాత తక్షశిలకు పాలకుడిగా నియమితయ్యాడు. బిందుసారుడి పాలనలో అశోకుడు మొదట ఉజ్జయినికి గవర్నర్గా, తర్వాత తక్షశిలకు పాలకుడిగా నియమితయ్యాడు. సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాలకు కుమారమాత్యలు అనే అధికారులను నియమించారు. కుమారమాత్యులు అనే సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ట్రాలకు కుమారమాత్యులు అనే అధికారులను నియమించారు. సమర్థులు, మంచివారనే రాష్ట్రాల పాలకులుగా నియమించేవారు. సమర్థులైన వారు, మంచివారు అయిన వాళ్ళనే రాష్ట్రాల పాలకులుగా నియమించేవాళ్ళు. కేంద్ర రాష్ట్ర పాలనలో సమాచారాన్ని అందించడానికి గూఢచారి వ్యవస్థ ఉండేది. కేంద్ర రాష్ట్ర పాలనలో సమాచారాన్ని అందించడానికి గూఢచారి వ్యవస్థ ఉండేది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మౌర్యుల కాలం నాటి గూఢాచారుల గురించి కూడా ప్రస్తావించాడు. మౌర్యులు స్థానిక నగర పాలనలో అనేక పరిపాలనా మార్పులు తీసుకొచ్చారు. చంద్రగుప్త మౌర్యుడి కాలంలో స్థానిక పాలన బాగా వృద్ధి చెందింది. పాటలీపుత్ర లాంటి నగరాల్లో మున్సిపల్ పాలనా వ్యవస్థ ఉండేది. నగర పాలనకు నాగరికుడు, నగరాధ్యక్షుడు అని పిలువబడే అధికారి కూడా ఉండేవాడు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా గ్రంథాల్లో అప్పటి నగరపాలిక గురించి అనేక విశేషాలు ఉన్నాయి. నగరపాలనకు 30 మంది సభ్యులతో కూడిన సంఘం పనిచేస్తుంది. వారు 6 ప్రధాన శాఖలుగా ఏర్పడి నగర పాలనలో ఆయా విధులను నిర్వర్తించేవారు. వారు ప్రతి జిల్లాను 4 భాగాలుగా చేసి స్థానికుడు అనే అధికారిని నియమించేవారని ఎవరు తెలిపారు? కౌటిల్యుడు తెలిపాడు. పాలనలో చివరి భాగం గ్రామాధికారిగా గ్రామణి ఉండేవాడు. గ్రామాధికారిగా ఎవరుండేవారు? గ్రామణి ఉండేవాడు. 10 గ్రామాలకు కలిపి గోపుడు అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా మౌర్యుల కాలంలో స్థానిక పాలన సమర్థవంతంగా సాగింది. మిగతా న్యాయపాలన, సైనిక పాలన, సాంస్కృతిక వికాసం వీటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.